మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది? వెళ్ళిన తర్వాత రాజీనామా సమర్పించడం జరుగుతుంది. ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనేది ఒక విమర్శ వస్తుంది. గతంలో టీడీపీ నుంచి ఎంపీలు బీజేపీకి వెళ్ళారు. అలాగే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత అలాగే వైసీపీ వాళ్ళు వెళ్ళిన తర్వాత బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. నేను బీజేపీలో చేరతానని గతంలో ఏదైతే టీడీపీ వాళ్ళు మీరు కూడా బీజేపీలోకి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. రాజీనామా చేశారు, ఆయనకు బీజేపీ టికెట్ మళ్ళీ బీజేపీ ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేసింది, ఆయనకే ఇచ్చింది. అంటే బీజేపీ రాజీనామా చేశారు, మీకు కూడా అట్లాంటిది వస్తుంది అనేది చర్చ నడుస్తుంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అని చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను ఇప్పుడే చెప్పాను కదా, జగన్ గారు ఈరోజు కాదు, 4 దశాబ్దాలుగా 3 తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. సుదీర్ఘ అనుభవం కేసులో మీరు కూడా ఉన్నారు అందులో కేసులు. సో ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ కానీ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏ అక్రమ ఆస్తుల కేసు? జగన్కి సంబంధించి ఎప్పటి కేసులు? పాత కేసుల? పాత కేసులు అన్నటువంటివి గతంలోకి కానీ వెళ్తే 2011 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది. 2011